హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. జూన్ 2024 వాట్ ఏ బ్యూటిఫుల్ మంత్ అబ్బా. ఏం హై ఇచ్చింది బ్రో అసలు. జూన్ ఫస్ట్ వీక్ లో ఏపీ ఎలక్షన్స్ ఏసారి ఎప్పుడు జరగని రేంజ్ లో ఒక హై వోల్టేజ్ యాక్షన్ లో జరిగింది. ఏపీ ఎలక్షన్ రిజల్ట్ తెలిసాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, టోటల్ స్టేటే సెలబ్రేట్ చేసుకుంది. అందులో మళ్ళీ బోల్డ్ ఎలివేషన్ పార్ట్లు, ఎమోషన్ సీన్స్ అబ్బో చాలా అయ్యాయి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఫ్యాన్స్ ముందు నుంచి హవా స్టార్ట్ చేశారు. ఇంకా గెలిచిన తర్వాత ఫ్యాన్స్ హుషారుకి హద్దే లేకుండా పోయింది. ఒక్కసారి గెలుపు సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాని కూడా షేక్ చేశారు. ఆ తర్వాత అతను తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ ఆనందానికి కూడా హద్దే లేకుండా పోయింది. ఆ హై ఇంకా తగ్గలేదు. దాదాపు 10 సంవత్సరాలు తన పార్టీని నమ్ముకొని ఒంటరి పోరాటం చేశారు. ఇప్పుడు ప్రజలకి ఒక నాయకుడిగా అండగా నిలిచారు. ఇది కదా అసలైన గెలుపు అంటే. సరే, ఎలక్షన్స్ అయిపోయాయి, ఇంకా కెరియర్ మీద ఫోకస్ చేద్దాం అన్న టైం కి కల్కి మూవీ రిలీజ్ దగ్గర పడింది. ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి స్టఫ్ నాగ్ అశ్విన్ కుక్ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ట్రైలర్ రిలీజ్ చేశాక హైప్ డబుల్ అయిపోయింది. ఆ తర్వాత టికెట్ ప్రైస్ హైక్లు, మూవీ ప్రమోషన్స్ చాలా అయ్యాయి. ఇంకా మూవీ రిలీజ్ రోజైతే ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఆ రోజుని గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఆల్మోస్ట్ చాలా గ్యాప్ తర్వాత ఒక పెద్ద సినిమా రిలీజ్ అయింది కదా. సినిమా చూసాక మొత్తం వరల్డ్ TFI కి సెల్యూట్ చేసింది. ఆల్ క్రెడిట్స్ గోస్ టు నాగ్ అశ్విన్. అసలు ఏం తీసాడు సినిమాని. ఇప్పటికీ ఆ క్లైమాక్స్ పార్ట్ అయితే మైండ్ లో నుంచి పోవట్లే. ప్రెసెంట్ ప్రభాస్ రికార్డ్స్ ని షేక్ చేసేస్తున్నాడు. ఈ హై ఇంకా పోకుండానే జూన్ మంత్ ఇంకో బిగ్ హై తో ఎండ్ అయింది. అదే అండి, ఇండియా వరల్డ్ కప్ కొట్టేసింది. అబ్బబ్బా, లైఫ్ టైం మూమెంట్ ఇది. అది కూడా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా డైరెక్ట్ కప్పు కొట్టేశారు. హ్యాట్స్ ఆఫ్ బాయ్స్, చాలా హార్డ్ వర్క్ చేశారు భయ్య. గ్రేట్ కంబ్యాక్. టీమ్ లో ప్రతి ఒక్కరు ఫైనల్ మ్యాచ్ లో వాళ్ళ డ్యూటీ చేశారు. ఇంతకన్నా హై మూమెంట్ ఇంకేముంటుంది భయ్య. రోహిరాట్ మూమెంట్ ని ఎలా అయితే చూడాలి అనుకున్నామో మొత్తానికి ఆ మూమెంట్ దక్కింది. అదే టైం కి ఇద్దరు T20s కి రిటైర్మెంట్ కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత జడేజా కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. దాంతో ఇంకో ఎరాకి ఎండ్ పడిపోయింది. ఎన్నో మెమరీస్, ఎన్నో విక్టరీస్, ద ట్రూ ఛాంపియన్స్. అదే హైలో అసలు ఇన్స్టాగ్రామే సరిగ్గా యూజ్ చేయని ధోని టీమ్ ఇండియాని అప్రిషియేట్ చేస్తూ ఒక పోస్ట్ చేశారు. దెబ్బకి సోషల్ మీడియా మళ్ళీ షేక్ అయింది. బ్యాక్ టు బ్యాక్ హై మూమెంట్స్. ఇంకా చెప్పాలి అంటే ఈ జూన్ మంత్ అంతా గ్యాప్ లేకుండా గూస్ బంప్స్ మూమెంట్స్ తో నిండిపోయింది. ఇలా జూన్ మంత్ ఒక హైలో ఎండ్ అయింది. నేనైతే ఇంకా అదే హైలో ఉన్నా. సరే, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.